తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం అన్నారు. తిరుమలలో మఠాల ఆక్రమణలపై టీటీడీ పాలక మండలి దృష్టి సారించిందని తెలిపారు. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేసాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం.